దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినమందు మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ఆహ్వానించడానికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామం పేరిట అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉంటున్నాను. అదే ప్రకారం కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని గురించి వినటం, మీ యొక్క ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవటం చాలా సంతోషం. అందరం కూడా ఒకరికొరకొకరు ప్రార్థించుకుంటూ, ఒకరికొరకొకరు సహాయపడుతూ ఈ కఠినమైనటువంటి కష్టమైనటువంటి దినాలలో ప్రతిదానికి మనము దేవుని పైన ఆధారపడి మన కుటుంబాలు ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు ఒక మంచి సందర్భాన్ని, అవకాశాన్ని మనకు కలిగించినందుకు దేవునికి మనము వందనాలు చెల్లించేటటువంటి వారము ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క 5వ మాసములో మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మనకు దయచేసినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా మనతో ఏం మాట్లాడబోతుంటున్నాడు, మనకు ఆయన ఇచ్చేటటువంటి హెచ్చరికలు ఏమిటి, ఆ యొక్క హెచ్చరికల ద్వారా మనం ఎంతవరకు మనము మన యొక్క కుటుంబాలు, మన జీవితాలు ఆత్మీయంగా స్థిరపడగలవు అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క గొప్ప సందర్భాన్ని మనకు కలిగించినాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సేవను ప్రారంభించినటువంటి ఈ దినాలలో ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి సేవను ఆయన మన కొరకు జరిగించుంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సేవను మనకు జరిగించుంటున్నాడు. అన్ని రకాలుగా మనకి ఏమి కావాలనో, ఏ విధంగా మనం ఉండాలనో, ఏమి చేయాలనో అన్ని మనకు ముందుగానే మనకు బోధించి ఆయన ఈ పరిశుద్ధ లేఖనాలలో మన చేతులలో ఉంచుంటున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఈ పరిశుద్ధ దినమందు చూసుకున్నప్పుడు మనము ఇంచుమించు 9 ఆదివారాలు దేవుని యొక్క ఆలయంలో లేకుండా మనము ఆరాధనను మనము పోగొట్టుకొని ఉంటున్నాం. మన గృహాలలో మనం ఎంతవరకు దేవుని ఆరాధించుంటున్నాం, ఎంతవరకు దేవుని యొక్క వాక్యాలు మనం వింటున్నాం, ఎంతవరకు మనము కుటుంబంగా కూర్చొని ప్రార్థనలో సమయాన్ని గడిపుంటున్నాం అనుకొని చూసుకున్నప్పుడు మన మనస్సాక్షి పట్టి దేవునికి మనము భయపడి నిజంగా చూసుకున్నట్లయితే ఒక 50% కూడా లేదని నేను అనుకుంటూ ఉంటున్నాను. ఈ దినాలలో దేవుని యొక్క వాక్యం తప్ప మరి ఏది కూడా మనల్ని ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సేవ కాలములో అద్భుతమైనటువంటి ఒక సువార్తను ప్రకటించుతున్నాడు. అద్భుతమైనటువంటి జీవితాలను ఆయన స్థిరపరిచి నిలబెట్టి ఉంటున్నాడు. కుమిలిపోయి మరి ఆవేదనతో ఉన్నటువంటి వారిని, మరి వారు ఆ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సమయములలో సమాజం నుంచి వెళ్ళిపోయినటువంటి వారిని ఈ రీతిగా చూసుకున్నప్పుడు అందరిపైన ఆయన కనికరమును చూపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ దినమందు ఆ రీతిగా ఒక అద్భుతమైనటువంటి కార్యమును చేసినటువంటి కొంతమందిని మనం చూడబోతుంటున్నాం. వారు ఏ రీతిగా యేసుక్రీస్తుని వెతుక్కొని వచ్చారు. మనకి ఒకటి అవసరత అయినప్పుడు, ఉదాహరణకి మనకు ఆరోగ్యం బాగలేదనుకోండి, మనం హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళతాం. ఒకవేళ మనం ఏదైనా వస్తువులు తీయాలనుకోండి, ఆ వస్తువులు ఎక్కడైతే అమ్ముతున్నాయో అక్కడికి వెళతాం. ఈ రీతిగా అన్ని కూడా మన అవసరతల కొరకు మనం వెతుక్కొని పోతాము. కొన్ని సందర్భములలో మనము దేవుణ్ణి వెతుక్కొని రాలేనటువంటి పరిస్థితులలో ఉంటున్నాం. అయితే ఈ లాక్డౌన్ చాలా పాఠాలు చాలా మందికి నేర్పించినాయి. చాలా వరకు మన దగ్గర డబ్బులు ఉన్నది, మనము అనుకున్నది తీసుకోలేకపోతున్నాం. మనకి చాలా ప్రేమ కలిగినటువంటి స్నేహితులు ఉన్నారు, వారిని చూడలేకపోతున్నాం. మన రక్త సంబంధికులు ఉంటున్నారు, వారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. మనకి అన్ని అనుకూలంగా ప్రయాణం చేయడానికి మరి మన దగ్గర అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా ప్రయాణం చేయడానికి నీ వాహనానికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితులలో ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో
మనము అవసరత కలిగినప్పుడు ఈ యొక్క దేవుణ్ణి కానీ వెతుక్కొని కానీ వచ్చినట్లయితే ఆయన నిత్యముగా నీ అవసరతను బట్టి ఆయన దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎందుకంటే మనం అనేక సార్లు దేవుణ్ణి మనం మర్చిపోయినటువంటి దినాలు ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భంగా ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు మత్తయి రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా ఉంటున్నాయి. ఈ 4 వచనాలలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన సేవను ప్రకటిస్తున్నటువంటి సమయంలోనే, అంటే రకరకాలుగా సముద్రం వైపు, కొండల తట్టు, దేవాలయములో ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఎక్కువ సమయాన్ని ప్రార్థన చేస్తూ మరి ఎక్కువ సమయాన్ని దేవునికి సమర్పించినటువంటి ఆ దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి దినాలలో ఆ యేసుక్రీస్తు వారు మనుషుల కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం. అంటే ఆయన ప్రసంగాన్ని ముగించుకొని ఈ యొక్క 8వ అధ్యాయం మొదటి భాగాన్ని మనం చూసుకున్నప్పుడు ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములను ఆయనను వెంబడించును. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈయనను కానీ వెంబడిస్తే మన జీవితాలు, మన కుటుంబాలు స్థిరపడతాయి, మనకి స్వస్థత కలుగుతుంటున్నది, మన యొక్క కష్టాలు తొలగిపోతాయి, మన యొక్క బలహీనతలు తొలగిపోతాయి. అనేక మంది జనములు ఎదురు చూస్తుంటున్నారు. ఎందుకంటే ఆయన గురించి విన్నారు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు, మరి ఇవన్నీ కూడా వారు విన్నారు, పైగా చూశారు. కాబట్టి ఈయనకి దైవాత్మైనటువంటి శక్తి ఈయన మీద ఉంటున్నది. కాబట్టి నిత్యముగా ఆయన చేస్తారని ఎంతో జన సమూహము ఆయనను వెంబడించారు. ఆయన సేవను ముగించుకొని ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు ఇంతకుముందే మనము చూసుకొని వినపడి ఉంటున్నాం. ఏదంటే కొండల మీద ఆయన ఎక్కువ సమయాన్ని గడపడం, దేవాలయములలో, సముద్రపు ఒడ్డున. అందుకే ఆ యొక్క సముద్రపు తీరమున పోయేటప్పుడు అనేక మంది చేపలు పట్టేటటువంటి వారిని చూసి, మీరు మీ యొక్క వృత్తిని వదిలిపెట్టి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టేటటువంటి జారులుగా నేను చేస్తాను. మీ జీవితాలు ఎప్పుడైతే ఆ యొక్క మాటలో ఒక వ్యత్యాసము చూచారు, ఆ మాటలో ఒక శక్తిని చూశారు. కాబట్టి శిష్యులు అందుకే వారు కాలకాలము నుంచి ఆ యొక్క సముద్రపు తీరములో ఉన్నటువంటి ఆ యొక్క వృత్తిని వెంటనే వదిలిపెట్టారు. ఆయన ఎప్పుడైతే ఈ మాట పలికాడో ఆ మాటలో శక్తి ఉందని వెంటనే లోబడి వారు ఆయన్ని వెంబడించినారు. చూడండి, ఆయన్ని వెంబడించినప్పుడు వారి యొక్క జీవితాలంతా కూడా అద్భుతంగా మారిపోయింటుంది. ఇక్కడ అందుకే ఇంత జన సమూహము ఆయన కొండ మీద నుంచి ఆయన ఒకవేళ ప్రార్థన సమయముగా గడిపొండొచ్చు, లేకుంటే ప్రసంగముగా గడిపొండొచ్చు. ఈ యొక్క కొండ మీద ప్రసంగం అంటే ఆ ప్రసంగం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన కొండ దిగి వస్తున్నటువంటి సమయంలో కనిపెట్టుకొని ఉన్నారు జనాలు. కనిపెట్టుకోవాలి. మనం కూడా ఆయన కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో, ఆయన యొక్క దీవెనల కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో, ఆయన నిత్యముగా మనకు ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయనను వెంబడించడంలో మన జీవితాలు మారిపోతాయి, మన కష్టాలు మారిపోతాయి, మనకున్నటువంటి బాధలు మారిపోతాయి. ఎందుకంటే ఆయన్ను వెంబడించడం అంటే మనకు ముందు ఒకరున్నారు కాబట్టి వారు వెనక మనం ఉంటున్నాం. అంటే మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఏ పోరాటం వచ్చినా, మనకి ఏ భయం వచ్చినా, మన మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినా కానీ మనకు ముందు ఉండేటటువంటి వారు చూసుకుంటున్నారు. కాబట్టి మనం భయపడాల్సినటువంటి పని లేదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆయన వెంబడి మనం వెళుతూ ఉంటున్నాం. ఇక్కడ జనసమూహం ఈ దినమందు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయనను మీ కుటుంబం వెంబడిస్తుంటున్నదా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ దినమందు ఈ యొక్క అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఉంటున్నావా? వెంబడించటం, ఆయన ఎక్కడికైతే పోతున్నాడో కనిపెట్టుకొని చూడటం, ఆయనను గమనించటం, ఆయన మాటలు వినటం, ఆయన ఏదైతే చెబుతుంటున్నాడో ఆ విధంగా చేయటం. వెంబడించటం అంటే అంత ఇది కాదు. వెంబడించటం అంటే లోబడటం, విధేయత చూపించటం, భయము భక్తి కలిగి ఉండటం. వెంబడించటం అంటే ఇన్ని కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు అవన్నీ పద్ధతి ప్రకారము చేస్తావో
నిశ్చయముగా అక్కడ నీకు ఒక గొప్ప దీవెన నీ కొరకు కనిపెట్టుకొని ఉంటుంది. వెంబడించడం. ఈ యొక్క జన సమూహం అంతా కూడా ఆయన ఆ కొండ దిగి ఎప్పుడు వస్తాడని కనిపెట్టుకొని చూస్తూ ఉంటున్నారు. ఆయన్ని వెంబడించారు. 2వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతుంటున్నాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ముక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, నలిగిపోయిన వారిని, కృంగిపోయినటువంటి వారిని, బంధకాలలో ఉన్నటువంటి వారిని, బాధలలో ఉన్నటువంటి వారిని, కంటి చూపు లేనటువంటి వారిని, కుంటి వారిని, వీరందరినీ కూడా స్వస్థత పరచడానికి ఆయన వచ్చినటువంటి కారణము. అయితే ఈ యొక్క కుష్ఠరోగి ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తూ ఉంటున్నాడు. ఆయనలో మహాశక్తి ఉన్నదని కనుగొన్నాడు. ఈయన ద్వారా మాత్రము నాకున్నటువంటి వ్యాధి తొలగిపోతుందని ఒక తీర్మానం చేసుకున్నాడు, నిశ్చయిత చేసుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రశ్న అడుగుతుంటున్నాడు, దేవా నాకు ఈ వ్యాధి తొలగిపోవాలంటే నీకు ఇష్టమా? అయ్యా ఇది నా మీద నువ్వు జాలి పడుతుంటున్నావా? తనలో ఉన్నటువంటి భయముతో అడుగుతూ ఉంటున్నాడు, ఒక బాధతో అడుగుతుంటున్నాడు. అంటే ఎంతో కాలము నుంచి అనుభవిస్తున్నటువంటి యొక్క వ్యక్తి, సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి, స్నేహితుల మధ్యలో నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి, కుటుంబంలో నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తి, తన జీవితాన్ని ఇంకా నాది ఒక బ్రతుక, నేను ఎందుకు బ్రతకాలి, నేను ఎవరి కొరకు బ్రతకాలన్నటువంటి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి శతమత అయిపోతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆయనకు ముక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? నా పరిస్థితి, మన పరిస్థితి ఏదైతే ఉంటున్నదో మనమంతా కూడా యథార్థంగా ఆయన దగ్గర తీసుకొచ్చి కానీ చూపించినట్లయితే ఆ పరిస్థితులను మార్చడానికి దేవుడు శక్తివంతమైనటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క వెంబడించేటటువంటి ఆ యొక్క గుణం, వెంబడించేటటువంటి ఆ యొక్క హృదయం, ఆలోచన మనకు ఎప్పుడైతే కలుగుతుంటున్నదో నిశ్చయముగా మనకి ఇవన్నీ మేలులన్నీ కూడా జరిపించడానికి దేవుడు ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? అయితే ఈ మాటలో చూడండి, ఎంత ఒక విధేయత, వినయము, ఎంత దాహం ఉంటున్నదో, ఎంత ఆశ ఉంటున్నదో తనలో. అయితే ఆ యొక్క ఆ కోరికకు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క జవాబు మనము 3వ వచనంలో చూస్తున్నప్పుడు, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, వెంటనే, ఎందుకంటే ఆ యొక్క కోరికలలో ఆయన వెంబడి మరి ఆయన వెంబడించటములో ఆ మహా విడుదల దొరుకుతున్నటువంటి తీర్మానం చేసుకున్నటువంటి యొక్క కుష్ఠరోగి అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు కానీ అనుమతి కానీ ఇస్తే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా, నన్ను ముట్టగలవు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఆయన వెంటనే ఆ యొక్క కోరికను విన్న తర్వాత ఆయన చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే. ఎంత బాగుంటున్నదో చూడండి ఆ యొక్క మాట. ఆ మాటలో ఒక భయంకరమైనటువంటి ఒక విడుదల కలిగినటువంటి శబ్దం మనకి కనిపిస్తుంటున్నది, నాకు ఇష్టమే. కొన్ని సందర్భములలో మనం ఏదైనా ఈ యొక్క పండగలో సమయాలు వచ్చినప్పుడు మరి బట్టలు తీసుకోవడానికి మరి పిల్లల్ని షాపింగ్కి తీసుకుపోయి కొన్ని వాళ్ళ యొక్క మనసులో కొన్ని రంగులు ఉంటాయి, లేకుంటే కొన్ని విధాలైనటువంటి డిజైన్స్ ఉంటాయి. అయితే మనము కొన్ని కోరికల వలన చూపిస్తూ ఉంటాం, ఇది తీసుకోమని చెప్పని మొదటిగా వద్దంటారు, రెండోసారి తీసుకొని పోతాము వద్దంటాము, మూడోసారి తీసుకొని చెప్తాము వద్దంటాము. చివరికి ఒకవేళ వారి యొక్క మరి లోపల కానీ అది ఆవేశం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఎన్నిసార్లు నీకు చెప్పేదాన్ని బిగ్గరగా అరుస్తారు, నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఆయన ఒక్క శబ్దంతో అరుస్తూ ఉంటున్నాడు, యేసయ్య నాకు ఇష్టమే నిన్ను ముట్టడానికి. అయితే ఈయనలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక సంతోషం కుష్ఠరోగులు ఏంటంటే, నన్ను అక్కడ మరి మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రం యొక్క చట్ట ప్రకారం యాజకులు నన్ను ఆ యొక్క సమాజంలో నుంచి వెలివేయబడ్డారే.
సమాజంలో నాకు సహవాసం లేకుండా, అన్యోన్యత లేకుండా, నా బంధువుల నుంచి, నా స్నేహితుల నుంచి నన్ను దూరంగా పెట్టినటువంటి ఆ యొక్క సందర్భాలు. అందుకే యేసయ్య చివరికి ఏమంటున్నాడంటే, ఎవరితో చెప్పుకోవద్దు. మొట్టమొదటి నువ్వేం చేస్తావు? యాజకునికి పోయి నీ దేహాన్ని చూపించి ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏమైతే కానుకలు సమర్పించాలో ఆ కానుక సమర్పించు. అయితే ఈ యొక్క మాటలో చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఒక స్వస్థత మనకు కనిపిస్తుంటున్నది. నాకు ఇష్టమే. వెంటనే ఏమన్నాడు? నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా ఆయన నోటి నుంచి ఒక్క మాట బయలుదేరిందంటే అక్కడ గొప్ప అద్భుతాలు కలుగుతున్నాయి. అందుకే ఆయన మరి ఈ యొక్క సువార్తను ప్రారంభించినటువంటి సమయంలో ఆయన అద్భుతాలు చేయడానికి ముందుగా ఆ యొక్క కానాను పెండ్లి విందుకు పోయినప్పుడు అక్కడ ఆ యొక్క కానాను పెండ్లి విందులో ఉన్నటువంటి కొరత, అది చాలా ఒక బాధకరమైనటువంటిది. అంటే ఆ కొరత ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. అప్పటికప్పటికి ఆ కొరతను తీర్చాలంటే అది సాధ్యము కాదు, అది అసాధ్యమైనది. అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క తల్లి మాటకు లోబడి అంగీకరించి ఆ శిష్యులతో చెప్పినటువంటి మాట, ఆయన ఏమైతే మీకు చెప్తాడో అది మీరు చేయండి. ఆయన ఏదైతే చెప్తాడో అది మీరు చేయండి. ఆయన మాటకు వెలుగుంటున్నది, ఆయన మాటలో విడుదల ఉంటున్నది, ఆయన మాటలో స్వస్థత ఉంటున్నది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి కొరత అంతా కూడా తీరిపోయింది. అద్భుతమైనటువంటి రీతిగా ఆ యొక్క హృదయాలు సంతోషించినాయి, ఆనందించినాయి. ఇంతకుముందు ఇచ్చినటువంటి ద్రాక్ష రసమ కంటే ఈ రసం చాలా గొప్పగా ఉంటున్నది, ఇది అద్భుతంగా ఉంటున్నది. అంటే అది మనుషుల చేత చేయబడినటువంటి ద్రాక్ష రసం, ఇది దేవుని చేత, అభిషక్తుని చేత చేయబడినటువంటి ఒక ద్రాక్ష రసము. కాబట్టి ఇది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అభిషక్తిని బట్టి ఇవ్వబడినటువంటి ద్రాక్ష రసం. కాబట్టి అది మధురమైనటువంటి రుచినివ్వడానికి ప్రారంభించినది. అందరూ కూడా మరి ఆలోచన చేయడానికి, అందరూ కూడా తెలుసుకోవడానికి, ఇంతకు ముందు ఇచ్చినటువంటి రసము కంటే ఇది గొప్ప అద్భుతంగా ఉన్నదంటే అంటే ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించినది. ఇక్కడ చూడండి, ఆయన మరే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ఆయన నోటి నుంచి బయలుదేరినటువంటి మాట వ్యర్థంగా పోలేదు. కాబట్టి ఆ మాటలో గొప్ప స్వస్థత అనుభవించినాడు. యొక్క కుష్ఠరోగి గొప్ప వెలుగును చూశాడు, గొప్ప మరి తన జీవితంలో ఒక గొప్ప గొప్ప మార్పును పొందుకున్నాడు. కాబట్టి ఆయన తన జీవితాన్ని, తన శరీరాన్ని చూసుకొని, తన దేహాన్ని చూసుకొని ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడివి కమ్ము. చూడండి, ఒక మాట ఇంకా నోట్లో నుంచి రాగానే తక్షణమే ఆ మాటలో చూసుకున్నప్పుడు తక్షణమే వానికి కుష్ఠరోగము శుద్ధి ఆయన. మన జీవితము, మన బ్రతుకులంతా కూడా మారిపోతాయి. మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితాలు మార్చడానికి. అందుకే మనము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాం, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ యొక్క కుష్ఠరోగి ఎవరిలో ఉన్నారు? యేసుక్రీస్తులో ఉన్నాడు, యేసుక్రీస్తుతో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు, కాబట్టి యేసుక్రీస్తుని కోరుకున్నాడు. కాబట్టి ఆయన నోటి నుంచి మాట బయలుదేరితే నా జీవితం బాగుపడుతుంటున్నది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి దేవునికి సమర్పించుకున్నాడు. తన జీవితం అంతా కూడా మారిపోయినది. పాతవన్నీ గతించిపోయిను, సమస్తము క్రొత్తమైన తన జీవితం. ఇంతకు ముందు చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ యొక్క మరి వ్యాధి బాగుపడేటటువంటి వ్యాధి కాదే, దీనికి బాగుపరచడానికి ఔషధం ఎక్కడా లేదే. ప్రజలకు అంత మాత్రం తెలుసు. అయితే బాగుపరచడానికి ఔషధము కాదు, కానీ ఆ మధురమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మాట మాత్రం మన మీద కానీ పడితే మన జీవితాలు మారిపోతుంటున్నాయి. ఇదేనా ముందు ఇవన్నీ కూడా పొందుకోవడానికి, నీ జీవితం మార్చబడడానికి, నీ కుటుంబంలో ఒక నూతనమైనటువంటి కార్యములు జరగడానికి ఆయనను మీరు వెంబడిస్తూ ఉంటున్నారా? ప్రశ్న. ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తుని మరి చూసినప్పుడు, ఆ జన సమూహం వెంబడించినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఒక్కి, దేవా నా పరిస్థితి నీకు తెలుసు, నా జీవితం అంతా కూడా నలిగిపోయినది, వేదనతో ఉన్నాను,
త్రోసివేయబడ్డాను. ఇది నేను భరించలేకున్నానయ్యా, ఎంత కాలం నుంచి నేను సహించుకోలేకున్నాను. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. తక్షణమే నాకిష్టమే, నువ్వు శుద్ధినిగా కావాలి. నువ్వు అదే పరిస్థితిలో ఉండడానికి కాదు, నువ్వు అదే పరిస్థితిలో ఉంటూ దేవుడు చూస్తూ మౌనమ్మగా ఉండేటటువంటి కాదు. నువ్వు బాధపడుతుంటే, నువ్వు సమస్యల ద్వారా, వేదన ద్వారా, కష్టముల గుండా నువ్వు వెళుతూ ఉంటే చూసి మౌనముగా ఉండేటటువంటి వాడు కాదు. కానీ ఆయన నీ సమస్యల మధ్యలో ఆయన భారాన్ని భరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మత్తయి రాసినటువంటి సువార్త 11:28 చూసుకున్నప్పుడు, ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు మీరు రండి. ఈ దినములలో మనం భారాన్ని మోస్తూ ఉంటున్నాం, ఆయన దగ్గరికి పోవడానికి మనం ఇష్టపడటం లేదు. మన భారాన్ని ఆయన మీద మోపడానికి మనం ఇష్టపడటం లేదు. కానీ భారం అదే రీతికినే ఉంటున్నది, జీవితాలు మనం కొనసాగిస్తుంటున్నాం. ఈ దినమందు నీకు నాకు విశ్రాంతినివ్వడానికి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆహ్వానాన్ని మనం అందుకొని ఆయన కానీ వెంబడిస్తే మన యొక్క జీవితములలో అద్భుతమైనటువంటి మార్పును మనము చూడగలం. ఇక్కడ చూడండి, కుష్ఠరోగి తన జీవితాన్ని మార్చుకొని ఉంటున్నాడు. తక్షణమే ఆ కుష్ఠరోగి మరి ఆయన్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి. ఎందుకంటే ఆయన ఈ రీతిగా ఇంకందరికీ మరి ఈ యొక్క వర్తమానాన్ని కానీ అందిస్తూ పోతే, దేవుడు ఆయన పంపించినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంది? రాజ్య సువార్తను ప్రకటించడానికి, మరి పశ్చాత్తాప పడడానికి, దేవుని యొక్క మరి రాజ్యం సమీపముగా ఉంటున్నది, మీరు మారు మనస్సు పొందండి. ఆ మారు మనస్సు అనేటువంటి స్వార్థ వర్తమానమును పంపించడానికి ఆ యొక్క సమయము ఆగిపోతుంటున్నదేమో. స్వార్థ ఆయన వచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, సకల దేశములో ఉన్నటువంటి సర్వ జనానికి ఆయన స్వార్థను ప్రకటించడానికి. అందుకని ఆయన అంటున్నాడు, ఎవరితో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యమును నువ్వు చెప్పొద్దు సుమి. అయితే నువ్వేం చేయాలా? అక్కడ 4వ వచనం, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకో. ఎందుకంటే వెళ్ళే కదా, వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, తృణీకరింపజేశారు. నువ్వెందుకు పనికిరావు, అంతే, నువ్వు దేనికి ప్రయోజనం లేదన్న. అయితే ప్రయోజనము లేనటువంటి మనుషులు ఎప్పుడైతే నిన్ను త్రోసివేస్తుంటున్నారో, ఆ యొక్క పిలుపు నువ్వు నీ యొక్క హృదయంలో ఉంచుకొని, నేను పనికిరానా అని నువ్వు తీర్మానం చేసుకొని పనికొచ్చేటటువంటి వారి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. యాజకుడు నువ్వు పనికిరావని చెప్పాడు, అయితే పరమయాజకుడు నువ్వు పనికొస్తావని చెప్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ దినమందు ఒకవేళ అనేక మంది నీ మీద నింద మోపుతున్నారేమో, అనేక మంది ఒకవేళ నిన్ను అవమానపరుస్తున్నారేమో, రకరకాలైనటువంటి మాటలు అంటున్నారేమో, ఈ దినమందు సమస్తమును ఆయన దగ్గరికి నువ్వు తీసుకుని వచ్చినట్లయితే నీ జీవితమును మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ ఉంటున్నాను. చివరిగా చూసుకున్నప్పుడు ఆయన యాజకుని కనపరుచుకోమని ఏం చెప్తున్నాడంటే, మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఏంటంటే పొందుకున్నటువంటి ఆ యొక్క మరి విడుదలకు, పొందుకున్నటువంటి స్వస్థతకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ దినములలో అనేక మంది మనము కృతజ్ఞత లేనటువంటి వారు ఉంటాం. దినదినము దేవుడు మనకి నూతనమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తుంటున్నాడు. ఎంతవరకు దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, ఎంతవరకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించేటటువంటి వారం ఉంటున్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రేమైనటువంటి సోదరులారా, ఈ దినము నువ్వు నేను ఇంకా ప్రాణముతో ఉంటున్నామంటే ఆయన మనకు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి త్యాగం, ఆయన ప్రాణాన్ని మనలో ఉంచాడు. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా హృదయంలో ఉన్నటువంటి అంతరంగమా యెహోవాను సన్నతి. ఆయన చేసిన మేలులలో ఏది కూడా మరవద్దు, ఉపకారములు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒక్కొక్క దినము ఏది మరవద్దు. ఈ దినం ఉదయం నుంచి ఈ వారమంతా ఆయన ఏం చేశాడు, నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల నీకు ఏమేమి ఆయన అనుగ్రహించినాడు. నిన్ను పోషించాడు, ధాన్యమునిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఆహారమునిచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, నీ అవసరతలన్నీ కూడా సంధించాడు. అయితే నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒకవేళ యేసుక్రీస్తు వారు కృతజ్ఞత లేకుండా ఉంటాడేమో, మనము దేవుని ద్వారా నుంచి మనం పొందుకున్నప్పుడు మనము కూడా దేవునికి ఏదైనా ఇవ్వడానికి మనం తీర్మానం చేసుకోవాలి.
అది యేసుక్రీస్తు వారి యొక్క కుష్ఠరోగితో అంటున్నాడు, నువ్వు శుద్ధుడు అయిపోయినావు, నువ్వు స్వస్థత పొందుకొని ఉన్నావు. కాబట్టి ఎవరితో చెప్పకుండా యాజకునికి మాత్రం పోయి నీ దేహాన్ని చూపించుకో. అయితే చూపించుకున్న తర్వాత ఏం చేస్తావు? మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారము అక్కడ నువ్వు కానుకను సమర్పించుకున్నటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటున్నావు. ప్రేమైనటువంటి సహోదరి సోదరుల, చివరి భాగానికి మనం వస్తుంటున్నాం. మనము ఈ పరిశుద్ధ దినమందు నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, మనము ఎప్పుడైతే ఆయనను మనము వెంబడిస్తామో, ఎప్పుడైతే మన కోరికను ఆయన యొక్క పాదముల ముందు పెడుతూ ఉంటున్నామో, నిత్యముగా ఆయన ఏమాత్రము త్రోసివేయకుండా నాకు ఇష్టమే, నిన్ను శుద్ధినిగా చేస్తున్నాయి, నిన్ను నూతన సృష్టిగా చేయడానికి నాకు ఇష్టమే అని మనసు పూర్తిగా సంతోషముగా ఆయన మనకి ఆ యొక్క శుభార్తమానాన్ని అందించడానికి సిద్ధముగా ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఈ దినమందు మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ప్రతి విషయంలో ఆయన వెంబడిస్తూ ఉంటున్నామా? ఆయన ఆలోచన మనం తీసుకుంటున్నామా? ఆయన చిత్త ప్రకారం మనం నడుస్తుంటున్నామా? ఆయన చిత్త ప్రకారం ప్రతి కార్యమును మనం చేస్తుంటున్నామా? ఈ దినమందు వెంబడించడం అంటే ప్రతిదీ కూడా ఆయనకు అనుమతి లేకుండా చేయటం, అది ఆయన్ని వెంబడించడం కాదు. ఆయనకు చిత్త ప్రకారం మనము చేయటమే ప్రతి విషయములలో ఆయన వెంబడించడం. ఒకవేళ ఇంతవరకు చేయకుండా పోయిండొచ్చేమో, దేవుడు ఈ దినమందు ఒక హెచ్చరికిస్తుంటున్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తుంటాడు, ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నన్ను వెంబడిస్తే మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తాను. యేసుక్రీస్తు యొక్క బోధను, ఆయన యొక్క వాక్యములను, ఆయన యొక్క పద్ధతులను, ఆయన యొక్క మార్గములను వెంబడించి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చెడిపోయినట్లు మనము చరిత్రలో మనం చూడలేము. కానీ ఆయన వెంబడించినటువంటి వారందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థితిలో ఉంటున్నారని ప్రభుపేట నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ దినమందు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉంటున్నావు? నాకు తెలుసు ప్రశ్న, నాకు తెలుసు జవాబు. అడిగినటువంటి ప్రశ్నకు జవాబు తెలుసు, అయితే నేను చెప్పను అని అనుకుంటున్నావా? నీకు తెలుసు, నీ దగ్గర ఉంటున్నది జవాబు. నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉంటున్నావంటే, ఈ లోక సంబంధమైనటువంటి వాయుమండలపు అధికారిని వెంబడిస్తూ ఉంటున్నావు. ఎప్పుడు ప్రాముఖ్యమైనటువంటి స్థానము ఈ లోక సంబంధమైనటువంటి అధికారికి నువ్వు ఇస్తూ ఉంటున్నావు. ఎప్పుడు నీతోనే ఉంటున్నది. ప్రతీది కూడా నీకు ఏదైనా అవసరమైనప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి అధికారినే నువ్వు చూస్తుంటున్నావు. కానీ ఈ పరిశుద్ధ లేఖనాలు తెరిచి, ఈ పరిశుద్ధ లేఖనాలు ఏమి చెబుతుంటున్నాయి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సారాంశాలు ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అని ఒకవేళ ఇంతవరకు నువ్వు ఆ యొక్క తీర్మానం చేసుకోకుండా పోయిండొచ్చేమో. కానీ ఈ దినమందు దేవుడు మరలా ఒక నూతనమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన క్షమించేటటువంటి దేవుడు, ఆయన మనపైన జాలి చూపించేటటువంటి దేవుడు, మనపైన ప్రేమను చూపించేటటువంటి దేవుడు. ఆయన ఒకవేళ మనల్ని మరి మాయము చేయాలంటే రెప్ప పాటున చేయగలడు. అది కాదు ఆయన యొక్క ఉద్దేశం. అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు, అవకాశాన్ని ఇస్తూ ఈ దినం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఆయన్ని వెంబడిస్తూ ఉంటున్నావా, లేకుంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాయుమండలపు అధికారిని వెంబడిస్తూ ఉంటున్నావా? తీర్మానం చేసుకో. రెండు రకాలుగా నువ్వు ఆలోచన కలిగి ఉంటే నీ జీవితములలో పోరాటాల మీద పోరాటాలు, భయముతో ఒక్కొక్క దినం భయముతోనే నువ్వు బ్రతకాల్సి వస్తుంది. అయితే ఆ యొక్క వాయుమండలపు అధికారిని వదిలిపెట్టి సర్వ సృష్టికర్త, సర్వమును ఆయన యొక్క చేతులలో నిర్మింపబడినటువంటి ఆ యొక్క యజమానుని కానీ నువ్వు కానీ పట్టుదలతో తీర్మానం చేసుకొని, అయ్యా ఈ దినము నుంచి నేను నిన్ను వెంబడిస్తాను, నీకు నేను లోబడతాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, నీ ఇష్టాన్ని నేను ప్రభువా నేను ముందు పెట్టుకుంటున్నాను, కాబట్టి నన్ను నా హస్తాన్ని పట్టుకుని నువ్వు నడిపించుము, నేను వెంబడిస్తాను. నువ్వు ఆయన వెంబడించేటప్పుడు నీకు ఎలాంటి మరి దిగులు ఉండదు, భయం ఉండదు, ప్రాణకరమైనటువంటి అపాయం ఏది ఉండదు. ఎందుకంటే నీకు ముందు ఆయన ఉంటున్నాడు. కాబట్టి నీకు తగిలేటటువంటి ప్రతి ఒక్క మరి దెబ్బ ఆయన పొందుకోవడానికి ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన కానీ వెంబడించినట్టయితే నీకు క్షేమం కలుగుతుంటున్నదని ఇక వాక్యం ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు ఇక వాక్యం ఎక్కువగా దీవించి ఆశీర్వదించిన గాక. మనమందరం కూడా తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగలిగినటువంటి దేవా నీకు స్తోత్రములు. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమందు మీరు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. మీరు నేను మా మీద
ఇష్టము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు తండ్రి. అందుకే మీరు కల్వారి సిలువలో చివరి గడియ వరకు కూడా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. దీని ద్వారా తండ్రి మా పైన నీకున్నటువంటి జాలి, మా పైన మీకున్నటువంటి కనికరం, మా పైన మీకున్నటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమందు ఈ వాక్యాన్ని అందించడానికి కృపను చూపించినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉంటున్నారో తండ్రి, వారందరూ కూడా వారి యొక్క హృదయములలో తీర్మానం చేసుకొని ఇంతకాలం ఒకవేళ నిన్ను వెంబడించలేకపోయి ఉంటున్నారేమో, అయితే ఇక మీదట నిన్ను వెంబడించినది ఈ లోక సంబంధమైనటువంటి నాయన మర్యాదలను పక్కకు పెట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క అధికారాన్ని పక్కకు పెట్టి, నీవు మాత్రమే సమస్తానికి అధికారివని తండ్రి నీకు లోబడి నీ చిత్తాన్ని జరిగించడానికి దేవా సహాయం చేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయినా ప్రత్యేకంగా మా సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి నాయన చిన్న పిల్లలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల కొరకు, మా యొక్క రాజ్యము కొరకు, మా భారతదేశం కొరకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ కొరకు నేను ప్రత్యేకంగా ఈ యొక్క ప్రపంచం యావత్తులో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధిని తండ్రి అలమటిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు తండ్రి ప్రతి ఒక్క భయమును తొలగించేదేవా అయినా నీ కృప మా అందరి పైన ఉంచి తండ్రి ఈ యొక్క ప్రవేశించినటువంటి యొక్క వ్యాధి యేసు నామములోనైనా దీన్ని నశింపచేయమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నూతనమైనటువంటి ఔషధమును కనిపెట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషముగానైనా ఆ యొక్క మంచి సహవాసములో ఆయన త్వరగా నిన్ను ఆరాధించేటటువంటి బిడ్డలుగా తండ్రి మీరు నాయన ప్రతి ఒక్క ఆలయమును తలుపులను తీసి తండ్రి మీరు అనుమతి దయచేయమని కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. ఆయన అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వర్షం ద్వారా, గాలి ద్వారా నాయన చనిపోయి నేను పోగొట్టుకున్నటువంటి బంధువుల కొరకు, పోగొట్టుకున్నటువంటి ఆస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ఆ యొక్క స్టేట్ను మీరు కరుణించండి, క్షమించండి, కృపను చూపించండి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విరోధమైనటువంటి కార్యమును ప్రభువా మీరు చూడలేక ఉంటున్నారు గనకనే తండ్రి నేను ఈ దినమందు తండ్రి మాకందరికి కూడా ఆ యొక్క స్టేట్ను ప్రార్థనలో ఎత్తి పట్టుకోవడానికి తండ్రి, ఆ స్టేట్ను కూడా మీరు ప్రేమిస్తున్నారు అన్నదానికి తండ్రి ఈ దినమందు నైనా మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగినటువంటి దేవా, కృప కలిగినటువంటి తండ్రి ఈ యొక్క వాక్యం వివరించడానికి మీరు అనుమతించినందుకు నీకు స్తోత్రం. ఆశీర్వదించండి, బలపరచండి. మరలా మేము ఒకరినొకరు చూసుకున్నంత వరకు నీ కృపలో మిమ్మల్ని అందరూ కూడా బలపరచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీకు అందరికీ కూడా వందనములు. ఈ యొక్క వారములో ప్రత్యేకంగా పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డల కొరకు మరి 29వ తారీఖున శామ్ ఇమానువేల్ గారి యొక్క బర్త్డే పుట్టినది కాబట్టి అప్పటి కొరకు ప్రార్థించండి. ఇంకా ఈ యొక్క వారంలో ఎందరైతే మరి పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించండి. ప్రత్యేకంగా మరి జేమ్స్ అయ్య గారి కొరకు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రకారం మరి సుగునంటి కొరకు ప్రార్థించండి. మరి మన సంఘ సెక్రటరీ కొరకు ప్రార్థించండి. ఇంకా ఎందరైతే ఈ విధంగా బలహీనంగా ఉంటున్నారో వారందరినీ కూడా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి మీరందరూ కూడా మరి ఒకరి కొరకు ఒకరు హెచ్చరికలతోనూ మరి ముందుకు కొనసాగించాలని యొక్క ప్రకటనలు వివరిస్తున్నాను. దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. మరలా మనము మరి ఈ యొక్క వారంలో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో కలుసుకుని దేవుని యొక్క వాక్యం అందరికీ మరి నాకు వందనములు సమాధానంతో మరి ఉండాలని ప్రభు పెట్టు. Praise the Lord. In the name of our Lord Savior Jesus Christ, we welcome you to this Sunday service worship. We are so grateful and thankful to God for being so gracious in our life. We thank God for enabling us this time to get together here as a family to praise Him, adore Him and worship Him in this manner. Let us all remember how gracious and how merciful God is. For the past few months, each and every day, God has been so gracious to us. He has never failed to fulfill all our needs. He has never failed to lead us. He has never failed to guide us. As it is in the Bible, Psalms chapter 23 verses 4, even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. Yes, God is always there to comfort and console us. In those critical situations, all those struggles, all those difficulties we face, God has never left us alone. In every step, He was always there with us. He was before us, beside us and behind us. So this morning,
Let us all spare some time and engage ourselves in thanking and praising God for everything that He has done and also for what He's gonna do in future. Let us all bow down and worship the Lord Almighty. Yes, Lord and Savior Jesus Christ, we thank you, Lord Master, for being with us for the past few months, oh Lord Jesus. As Master, during this lockdown phases, oh Lord Jesus, you have been so grateful to us, oh Lord Jesus. Each and every day you have helped us, Master, as oh Lord Jesus, in this critical situation, so Lord Jesus, you have been with us, oh Master. We thank you, Lord Jesus, for giving us good knowledge and wisdom, oh Lord Jesus, to handle all this pandemic situation, so Lord Jesus. Thank you for being with us, oh Lord Jesus, as Master. Thank you for helping us to face everything, oh Lord Jesus. Thank you for helping us not to get panicked for anything, as Master, in this lockdown days, oh Lord Jesus. Thank you for being with our families, oh Lord Jesus. Thank you for being as a Jehovah Jireh to our families, oh Master, fulfilling all our needs, oh Lord Jesus. Thank you for protecting our families, oh Lord Jesus. We thank you, Master, for everything that you have done to our families during this lockdown, oh Lord, days, oh Master, as Master, especially, oh Master. We thank you, oh Lord Jesus, for giving us a wonderful opportunity to spend time with our families, oh Master. As Master, thank you for the time which you have given us to know each other even more, oh Lord Jesus, to stay in one accord, in one unity, to love each other even more better, oh Lord Jesus. As Master, thank you for helping us to explore all the talents, all the weaknesses, all the strength that each and every of our dear ones are having, oh Master. As oh Lord Jesus, as the temples, as the churches, as the buildings are locked, oh Lord Jesus, thank you for helping us to realize that the real temple of God is our heart, where no one can stop us from worshipping you, from adoring you, Lord Jesus. As oh Lord Jesus, in the upcoming days, oh Lord Jesus, as we are going to face all the situations, oh Lord Jesus, all the changes, oh Lord Jesus, help us to adopt to the situations, oh Lord Jesus. Help us to follow the rules and regulations that our government are giving us, oh Lord Jesus. As Master, in the coming days, oh Lord Jesus, help us to stay even more strong, oh Lord Jesus. Give us the strength that we need, oh Lord Jesus. As Master, be with our families, oh Jesus, as the head of our family, oh Lord Jesus. Help us financially, oh Lord Jesus. Give us all the strength that we need, oh Lord Jesus. Comfort our families, oh Master. As oh Lord Jesus, we thank you for everything that you have been doing to us, oh Lord Jesus. As Master, thank you for being with us. We trust you and we have hopes for the better tomorrow, oh Lord Jesus, because you are the God who can change everything, oh Lord Jesus. In your name we find victory, oh Lord Jesus. Thank you for everything that you have been doing us. Thank you for the strength that you have been doing us, oh Lord Jesus. Help us to become even more strong spiritually. Help us to strengthen your kingdom, oh Lord Jesus. Help us to become a prayer weapons in your sight, oh Master. Yes, oh Lord Jesus, help us not to stop worshipping you, even if we face any situations, oh Lord Jesus. Let's all together praise him by singing in the name of Jesus. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus, we have the victory.
We want to thank you for adding one more day in our lives, O Lord. We were in the depression and the pains and the struggles and the worries and the tears. But you are the marvelous and healing God in all the situations, O Lord. In spite of all the weaknesses, O Lord, you enabled us to come together in this manner to worship you. Lord, we want to thank you for accepting all the worships, all the praises, O Master. Thank you, Lord. Lord, bless this day. Let all the people, those who have been hearing this worship and praise, bless them, bless the families, O Lord, bless their needs, O Master. Lord, we know that you are the Lord God who always being with us in the difficult situations, O Lord. We want to thank you because we celebrate your victory, O Lord. We want to thank you for the cross, the blood of Jesus that you have been showered upon us, O Lord. We want to thank you for the cleansing, O Lord. We want to thank you for making the new creation, O Master. Thanking you, Lord, for bringing us closer to you, O Master. This morning, as we commit this praise and worship unto your mighty name, Lord, thank you thus far for your guidance, for your help, and for a healing hand upon us, O Lord. We pray in the name of our Lord Savior Jesus Christ. Amen. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Thank you, one and all. As you watch this praise and worship video, I request all the family members to spend quality time in the fellowship, and you can praise God.